హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే ఆమ్ ఆ అని చెప్పి ఒక మలయాళం మూవీ రివ్యూ. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వరస్ట్ ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ అయితే మనకైతే కొంచెం ఒక ఎమోషనల్ సైడ్కి అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ అయితే ఉంటుంది. సో ఆ సీన్ ఏంటంటే కనుక ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక డాక్టర్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. బట్ అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తుందంటే కనుక సో ఈ ప్రెగ్నెన్సీ అనేది మంచిది కాదు, సో వీ కెనాట్ గో ఫార్వర్డ్ అనేది చెప్తుంది. సో కట్ చేస్తే ఆ సీన్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక ఊర్లో మన హీరో అయితే ఒక రోడ్డు కాంట్రాక్టర్ సూపర్వైజర్కి అయితే వస్తాడు. ఆయన ఊరికి వచ్చిన తర్వాత అక్కడ జనాలతో మామూలుగా తనైతే క్యాజువల్గా అయితే మింగిల్ అయితే అవుతుంటాడు. అండ్ ఇంకొక స్టోరీ ఉంటుంది. సో ఒక లేడీ అండ్ తనకి ఒక మనవరాలు అయితే ఉంటుంది. సో ఆ మనవరాలు అంటే ఆ లేడీకి అయితే చాలా ఇష్టము. అండ్ హీరో ఆ ఊరికి రావడానికి ఒక పర్పస్ అయితే ఉంటుంది. అండ్ ఆ పర్పస్ ఏంటి అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. అండ్ అది కూడా 5 minutes ఎండ్ కార్డ్లో టైటిల్స్ అయితే ఉంటాయి. సో కట్ చేస్తే కనుక జస్ట్ 1 hour 40 minutes అయితే ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్, బికాస్ ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ డ్రామా అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ ఏంటంటే కనుక ఒక లేడీ వచ్చేసి ఒక చిన్న పాప అయితే ఒక చిన్న పాప ఉంటుంది అనమాట. సో స్టోరీ కూడా మొత్తం తన చుట్టూ అయితే తిరుగుతుంది. సో ఆ చిన్న పాపను ఒక ఇంట్లో అయితే వదిలేస్తుంది. సో అప్పుడు ఆ వచ్చే సాంగ్ అనేది చాలా ఎమోషనల్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎవరైతే అమ్మమ్మ ఉంటుందన్నమాట, గ్రాండ్ మదర్, సో తను ఆ చైల్డ్ని తీసుకోవడానికి అయితే ఆ సీక్వెన్స్ అంతా ఉంటుందన్నమాట. సో అది కొంచెం ఎమోషనల్గా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో మనకి క్యారెక్టర్స్ రివీల్ అనేది అవుతుంది. సో ఆ గ్రాండ్ మదర్కి ఆ చైల్డ్కి సంబంధం ఏంటి, అండ్ హీరో ఎవరు, అండ్ హీరో బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఫస్ట్లో జరిగిన ఆ సీన్కి అండ్ లాస్ట్లో కనెక్ట్ చేసిన విధానం అదంతా మనకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. బికాజ్ మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో అయితే ఉంది. బికాస్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో సాంగ్స్ అయితే ఉండదు. బట్ ఆ సెకండ్ హాఫ్లో ఏమైతే ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయో సో అప్పుడు మనకి ఎమోషనల్ సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇంత చెప్పిన ఎమోషనల్ సాంగ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఒక సీన్ అయితే ఉంటుంది. సో హీరో తను రోడ్డు కాంట్రాక్టర్ సూపర్వైజర్గా ఆ ఊరికైతే వస్తారనమాట. తను అప్పుడు ఆ ఊర్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోగ్రఫీ అంతా చాలా బాగుంటుంది. బ్యూటీ ఆఫ్ కేరళ మనమైతే చూస్తామన్నమాట. అండ్ ఎస్పెషల్లీ విలేజెస్లో ఎలా ఉంటుంది అండ్ కేరళ బ్యూటీ మొత్తం చుట్టూ చెట్లు మధ్యలో ఇల్లు అన్నట్టు మనకైతే చూపిస్తారనమాట. సో అక్కడ ఫోటోగ్రఫీ అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమాల నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు అసలు. ఎక్సెప్ట్ ఆ ఇంటర్వెల్లో మనకి ఒక ఇంటర్వెల్లో మనకు ఒక సీక్వెన్స్ ఉంటుంది, నీ ఎవరు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతారనమాట. సో అప్పటి వరకు మనకి అసలు స్టోరీ అంటే ఏమైతే ఉండదు, జస్ట్ హీరో రావడము, జనాలతో మింగిల్ అవ్వడం, మన తర్వాత తన రోడ్డు కాంట్రాక్టర్ సూపర్వైజర్ పనులు అన్నీ చూసుకోవడం అని అనిపిస్తుంది తప్ప ఫస్ట్ హాఫ్లో మనకు పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక స్టోరీ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి పర్వాలేదు, ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మర్చిపోయినా, సో ఒక సరోజేసి కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ అయితే తిరుగుతుంది. సో ఒక లేడీ కనుక సరోజేసి చేసుకుంటే ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పి మనకైతే కొంచెం ఒక రియాలిటీకి కళ్ళకు కట్టినైతే చూపించారు. సో అది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కూడా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు వర్షన్ అయితే లేదు, మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.